ఇప్పుడు కూరగాయలు ఆకలి తీర్చడం లేదు, అడ్డంగా ప్రాణాలతో ఆడుకుంటూ సమాజంపై విషాన్ని కక్కుతున్నాయి. అయినా ఈ అరాచకాన్ని ఆపేవారే లేరు. అందుకే కొనే కూరగాయల విషయంలో కాసిన్ని జాగ్రత్తలు తీసుకొని తీరాల్సిందే. కూరగాయలలో ఉత్పత్తి పెంచడం, సస్యరక్షణ కోసం, ఇంకా తెగుళ్ల నివారణ కోసం మోతాదుకు మించి అధిక పరిమాణంలో రసాయన పురుగు, తెగులు, కలుపు మందులు వాడేస్తున్నారు. ఈ అరాచకం వల్ల రసాయన ఎరువులు, పురుగుల మందులు మిగులు అవశేషాలుగా మనం తినే కూరగాయలపై ఉండిపోతున్నాయి. దీనితో ఇవి మన శరీరానికి దీర్ఘకాలికంగా తీవ్ర ఆరోగ్య సమస్యలను కలిగించే అవకాశాలున్నాయి. కూరగాయలలో పురుగుమందుల అవశేషాలు నరాల వ్యవస్థ పనితీరును దెబ్బతీస్తాయి. పురుగుమందుల అవశేషాలు ఉన్న ఆహారం తినడం వల్ల తలనొప్పులు, వాంతులు, మెదడుకు సంబంధించిన సమస్యలు వస్తాయి. నరాలపై ప్రభావం పడటం వల్ల ఆందోళన, నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా చిన్న పిల్లలలో మెదడు అభివృద్ధికి ఆటంకం కలిగించవచ్చు. అక్కడితో ఆగకుండా కూరగాయలలో రసాయన అవశేషాలు రక్త ప్రసరణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఇది గుండెపోటు, హృదయ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. రక్తపోటు అస్తవ్యస్తంగా మారి దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తుంది. ఇవి కాక అదనంగా క్యాన్సర్ను కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవశేషాలు శరీరంలో పేరుకుపోవడం వలన కాలేయంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. క్రమంగా హానికరమైన రసాయనాలు శరీర కణాలను దెబ్బతీసి క్యాన్సర్ ముప్పును పెంచుతాయి. గర్భిణీ స్త్రీలు కూరగాయలలోని రసాయన అవశేషాలను తినడం వల్ల శిశువుల అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. శ్వాస సంబంధిత సమస్యలను, అలర్జీలను కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటి అవశేషాలు శ్వాసకోశాల్లో చేరి కఫం, ఇంకా ఇతర సమస్యలు తలెత్తిస్తాయి. శరీరంపై చర్మ సమస్యలు కలుగుతాయి. శ్వాస సంబంధిత సమస్యలు దీర్ఘకాలిక ఆస్తమా సమస్యలకు దారితీస్తాయి. కూరగాయలలోని రసాయన అవశేషాలు జీర్ణ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. అసిడిటీను పెంచి అజీర్ణం మరియు ఆకలి తగ్గడం తదితర సమస్యలకు దారితీస్తాయి. ఇవి కడుపు ఉబ్బరం, విరేచనాలు, ఇతర జీర్ణ సంబంధ సమస్యలను కలిగిస్తాయి. అదేవిధంగా రసాయనాలు శరీరంలో మంచి బ్యాక్టీరియాల్ని తగ్గించి జీర్ణక్రియలో లోపాలను సృష్టిస్తాయి. పురుగు మందుల అవశేషాలు శరీరంలోని హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. వీటి వల్ల థైరాయిడ్ సమస్యలు వస్తాయి. దీనితో హార్మోన్ ఉత్పత్తిలో లోపాలు ఏర్పడే అవకాశాలుంటాయి. శరీర నరాల తిమ్మిళ్లకు దారితీస్తుంది. అదేవిధంగా మెటబాలిజం సంబంధించిన సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి కూరగాయలు జాగ్రత్తగా కడిగి చూసుకొని తినాలి. లేకపోతే ఆరోగ్యమంతా సర్వనాశనం అవ్వడం ఖాయం.